At Anurag University, be everyone you dream to be. నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. గురువు గారు, మరి వారాహి నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తున్నారు, అలాగే పూజ నైవేద్యం దీనికి సంబంధించిన విశిష్టతలు ప్రతిదీ మా వ్యూయర్స్కి ఒకసారి చెప్తారు? తప్పనిసరిగా. ఆషాఢ శుద్ధ తదియ అంటే 3వ రోజు. ఈ రోజున అమ్మవారి అవతారం బృహద్వారాహి అంటారు. బృహద్వారాహి అంటే మనం గొప్పది, పెద్దది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు బృహత్ కార్యం అంటారు, అంటే సత్కార్యం, పెద్ద పని, అందరికీ పనికొచ్చేటువంటి పని అని అర్థం. బృహత్ అంటే అర్థం ఏంటంటే అందరికీ పనికొచ్చేటువంటి శక్తి అని అర్థం. అమ్మవారిని బృహద్వారాహి అంటారు. ఈ బృహద్వారాహి ముఖ్యంగా ఎవరికైతే జాతకంలో గురుగ్రహ సంచారం నీచంగా ఉంటుందో, గురుగ్రహ సంచారం నీచంగా ఉంటే ఏం జరుగుతుంది ముఖ్యంగా అంటే పెళ్ళిళ్ళు కావడం ఆలస్యం అవుతుంటాయి, ఉద్యోగాలు రావడం ఆలస్యం అవుతుంటుంది, సరైనటువంటి విద్య రాదు. ఎంత చదువుతున్నా కొంతమంది పుస్తకాలు పురుగులు ఉంటారు, పట్టుకొని చదువుతూనే ఉంటారు కానీ మైండ్కి ఎక్కదు. అవును, అలా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం. వీళ్ళకి ఉన్నత ఉద్యోగాలకి ఇట్లాంటి వాటికి కూడా గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం. అలాంటి గురుగ్రహ అనుకూలతను ఇచ్చేటువంటి శక్తే బృహద్వారాహి. మనం చదువు, ఇప్పుడు కొంతమంది గంటల తరబడి చదువుతూనే ఉంటారు, వాళ్ళకి అత్తరుసూరు మార్కులే వస్తుంటాయి, ఒక పాస్ మార్క్స్ వస్తుంటాయి. కొంతమంది గంట సేపే చదువుతారు కానీ మైండ్కి ఎక్కేస్తుంది. దానికి 2 రకాల విద్యలు అంటాం. ఒకటి పుస్తక విద్య, ఒకటి మస్తక విద్య. మస్తకం అంటే మైండ్. పుస్తకంలో ఉన్నది మైండ్కి ఎక్కించుకోవడం అంటే ఏం లేదు, ఏదో కాసేపు ఎక్కించుకుంటాడు, రాసి వస్తాడు, అయిపోతుంది. కానీ మస్తకంలోకి ఎక్కింది ఎప్పటికీ ఉంటుంది. అందుకనే ఒక శ్లోకం కూడా ఉంటుంది నా నీతి శాస్త్రంలో, స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడు అనేవాడు ఇంట్లో మాత్రమే పూజింపబడతాడు. స్వగ్రామే పూజ్యతే రాజ. రాజు అనేవాడు గ్రామంలో మాత్రమే పూజింపబడతాడు. స్వదేశే పూజ్యతే ప్రభు. ప్రభు అనేవాడు దేశంలో మాత్రమే పూజింపబడతాడు. పండిత సర్వత్ర పూజ్యతే. పండితుడు అనేవాడు ఎక్కడికైనా పూజింపబడతాడు. అది మస్తకంలో ఉంటేనే పండితుడు అవుతాడు, పుస్తకంలో ఉంటే పండితుడు అవ్వడు. అవునా? ఇలాంటి పాండిత్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే బృహద్వారాహి అమ్మవారు. చదివింది ఏకసంతాగ్రహం అంటాను చూడండి. ఏకసంతాగ్రహాలు ఒకసారి చదవగానే మణికి ఎక్కేస్తుంది. జస్ట్ బుక్ చూడగానే అంతే, ఓకే కంటెంట్ రా. ఇప్పుడు మొన్న మధ్య రోబో సినిమాలో చూపిస్తారు చూడండి, తిరిగేస్తాడు. ఆ టైప్ అనమాట. వాళ్ళని ఏకసంతాగ్రహం అంటారు. ఒక్కసారి వింటే చదివినా విన్నా వాళ్ళ మైండ్లోకి ఎక్కేయాలి. అలాంటి శక్తిని ధారణా శక్తిని ఇచ్చేటువంటి అమ్మవారే బృహద్వారాహి. మంచి విద్యలు కలగాలి, పిల్లలు మంచి అలవాట్లతో ఉండాలి, దుర్వ్యసనాలు పాలవ్వకుండా ఉండాలి, దుస్నేహాలు పాలవ్వకుండా. ముఖ్యంగా ఇవాళ రోజున ఉన్న ప్రమాదమే అది, దుస్నేహాలు, దుర్వ్యసనాలు. 15 ఏళ్ళకి వాడు సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, ఎట్లా పడితే అట్లా ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు. 16 ఏళ్ళ నుంచి ఇంకో గర్ల్ ఫ్రెండ్, 17 ఏళ్ళకి ఇంకో గర్ల్ ఫ్రెండ్, 18 ఏళ్ళకి ఇంకో గర్ల్ ఫ్రెండ్. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ రోజున ఏదైనా ఉన్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి స్నేహితుల ప్రభావం ఎలా ఉంటుందంటే, వీడు తప్పు చేసి శిక్ష అనుభవించడం వేరు, ఆ సర్కిల్లో ఉండడం వల్ల ఎవరు చేసినా వీడు కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంతే కదా. గంజావనంలో తులసి మొక్క ఉంటే దాన్ని కూడా గంజాయి చెట్టు అంటాం మనం. వీడు చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతాల వాతావరణం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వాడిని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అవునా? మంచివాడి పక్కన ఉంటే మంచివాడు అంటాం, చెడ్డవాడి పక్కన ఉంటే చెడ్డవాడు అంటాం. కాబట్టి సినిమాలో ఉంది కదా, ఫ్రెండ్ని చూసి చెప్పవచ్చు వాడు ఎలాంటివాడు. సో వీళ్ళకు ఉండేటువంటి సర్కిల్ అలాంటి చెడు వ్యసనాలకి బానిసలయ్యేటువంటి సర్కిల్, చెడు ఆలోచనలు వీళ్ళ మీద ప్రేరేపించేటువంటి సర్కిల్, ఫ్రెండ్స్, స్నేహితులు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ అవడం. ఇట్లాంటివన్నీ కూడా దూరం చేయాలంటే బృహద్వారాహి దివ్యంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటే పిల్లల్ని సద్బుద్ధి, సత్ప్రవర్తన కలుగజేసేటువంటి శక్తిగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు చదువుకునేటువంటి చదువు వేరు, చేసేటువంటి ఉద్యోగం వేరు. చేసే ఉద్యోగానికి చదువుకున్న చదువుకి సంబంధం ఉండదు. అవునా? 10th క్లాస్ చదువుకున్నవాడు అందలాలికి ఉండొచ్చు, 4-5 డిగ్రీలు ఉంటాయి, పీజీలు గీజీలు మొత్తం ఉంటాయి, కానీ వాడు ఏం పని చేయడు, ఖాళీగా కూర్చుంటాడు ఒక్కోసారి. కొంతమంది ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావు.
అలానే కొంతమంది చదివింది ఒకటి, ప్రొఫెషన్ ఒకటి. అసలు సంబంధం ఉండదు. చెప్పుల షాప్ పెడతాడు, చదువుకుందేమో బీటెక్ అంటాడు. అంటే చేయడం తప్పని చెప్పడల్లా, ఏది మనకి జీవితాన్ని ఇస్తుందో దాన్ని చేయడం, ప్రేమించడం తప్పని చెప్పడల్లా. కానీ ఇది దొరక్కపోతేనే కదా ఇంకో దారి చూసుకుంది. వీడి చదివిన చదువుకి వీడి ప్రతిభకి సరైనటువంటి గుర్తింపు లేకపోవడం వల్లనే ఇంకో దారి వెతుక్కున్నాడు, ఓ మాట చెప్పాలంటే. కాబట్టి ఇట్లాంటివి అందులో మనిషి జీవితంలో నాన్న 30 ఏళ్ల లోపల ఏవైనా కష్టపడి చదువుకోవాలి, సంపాదించుకోవాలి నాన్న. వింశతి విద్య 30 ధనం అంటారు, అందుకనే శాస్త్రం. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల సంపాదించుకునే సంపాదన ఒకటి, విద్య ఒకటి. 30 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపల మొత్తం ధనం సంపాదించుకొని పక్కన పెట్టుకోవాలి. 40 ఏళ్ల తర్వాత ఏ రకమైనటువంటి రోగాలు వస్తాయో తెలియదు, నొప్పులు వస్తాయో తెలియదు, వాడు సంపాదించగలుగుతాడో లేదో తెలియదు, వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి రాబోయేటువంటి భవిష్యత్తు కావాల్సినటువంటి ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక ఏదైతే ఉందో అది మొత్తం 30 సంవత్సరాల లోపలే ఉండాలి. ఇన్సూరెన్స్లు కావచ్చు, సేవింగ్స్ కావచ్చు, ఏవైనా సరే, ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, బండి కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, ఏమైనా 40 సంవత్సరాల లోపల చేసుకోవాలి. ఇవన్నీ కూడాను ఇట్లాంటివి కలగాలి అంటే మనం అనుకున్న సమయానికి అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావాలి. బీటెక్ పూర్తి అయిపోయింది, వెంటనే జాబు రావాలి, ఓకే వచ్చారు. నిజంగానే బీటెక్ చేసిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత జాబ్ వస్తే వీడిని ఫ్రెషర్ అన్నగా, వీడు ఖాళీగా కూర్చున్నాడు, వీడికి వర్త్ లేదనే కదా అర్థం. సో వీడు డిస్క్వాలిఫైడ్ కదా. మరి వీడికి ఇంకా అసలు 4 ఏళ్ళు ఏంటి, ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ వస్తేనే నువ్వు ఖాళీగా ఉండి ఏం చేసావని తీసి పక్కన పెట్టేస్తున్నారు. సో కాబట్టి ఇలాంటివి లేటులు కాకుండా, ఆలస్యం కాకుండా మన జీవితంలో త్వరితగతిన జరగాలి అంటే బృహద్వారాహి అమ్మవారి ఆరాధన చేయడం చాలా విశేషం. ఈ బృహద్వారాహి అమ్మవారికి ఉదయం సాయంకాల సమయంలో, రాత్రిపూట సమయంలో కూడా అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి నివేదనగా చిత్రాన్నం అంటే పులిహోర, చిత్రాన్నాన్ని నివేదన చేస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. విద్య, ఉద్యోగం, సద్బుద్ధి, సత్ప్రవర్తన, దుష్ట వ్యక్తుల నుంచి దూరంగా ఉండగలిగేటువంటి పరిస్థితి, ఆలోచన స్థితి, జ్ఞానాజ్ఞాక వివేకం, జ్ఞానం అజ్ఞానం ఈ రెండింటికి ఏంటి తేడా అని తెలుసుకునేటువంటి వివేకం కలిగి ఉండడం బృహద్వారాహి వల్ల కలిగేటువంటి గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఆరాధన చేసిన తర్వాత ఈ కందదీపం, ఈ నైవేద్యం అని పెట్టిన తర్వాత తప్పనిసరిగా ఏ వారాహి అమ్మవారికైనా మంత్రం ఒకటేనా అన్న. ఎందుకంటే నవవారాహి అమ్మవార్ల మంత్రాలు ఇస్తే రోజు జపం చేయాలంటే కష్టం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకసారి మంత్రాన్ని మనం విని నేర్చుకొని తర్వాత నవరాత్రుల వరకు చదువుకున్నాం, తర్వాత పక్కన పడేద్దాం అనుకోవడానికి తప్పు. అమ్మవారి మంత్రం ఉపదేశం తీసుకున్నారా, పులి మీద స్వారీ చేస్తున్నట్టే లెక్క. ఒకసారి పులి ఎక్కాం, తిరుగుతూనే ఉండాలి, దిగితే ఏం చేస్తుంది, మనల్ని తినేస్తుంది. మంత్రం కూడా అంతే. ఒకసారి మంత్రం ఉపదేశం తీసుకొని జపం ప్రారంభిస్తే నిత్యం చేస్తూనే ఉండాలి. కనీసం 10 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, 21 సారి అయినా సరే ఈ మంత్రాన్ని జపం చేసుకొని చక్కగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై చక్కగా తరించవచ్చు. చాలా చక్కగా తెలియపరిచారు గురువుగారు. సో తెలుసుకున్నారు కదా, వారాహి నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, మనం ఎలాంటి పూజలు ఆచరించాలో, 3వ రోజు వారాహి అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో తెలుసుకున్నారు కదా. మరి 4వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒకళ్ళు కూడా
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.